మంటలు ఉడికెత్తించేస్తూ తనని చుట్టుముట్టేస్తున్నా తన క్షేమం గురించి అసలు భయపడ్డం లేదు అనూహ్య. మానవ రూపంలో ఉన్న మహాపర్వతం లాంటి చాంగ్ని సాహసంగా ఎదుర్కొంటున్న సాగర్ వైపే ఆదుర్దాగా చూస్తోంది. ఉరాంగూటాన్ కోతి కిక్కిచ్చలాడుతూ మంటల్లో నుంచి బయటపడే మార్గం కోసం అన్వేషిస్తోంది. సాగర్ వేగంగా పరిగెత్తుకొచ్చి ఎగిరి తన ఎదుర్రొమ్ము పగిలేలా కాళ్లతో తన్నగానే బ్యాలెన్స్ తప్పి వెనక్కి విరుచుకుపడ్డాడు చాంగ్. ఆ తాకిడికి అతను సిద్ధంగా లేడు. తన ఆకారాన్ని, తన బలాన్ని, తన క్రౌర్యాన్ని చూసి ఎదుటివాళ్లు గజగజా వణుకుతూ సాగిలపడిపోవడమే అనుభవం చాంగ్కి. తనని ఎదుర్కొనే ధైర్యం ఇంకో నరమానవుల్లో ఉంటుందని కలలో కూడా ఊహించలేదతను. పైగా సాగర్ కొట్టిన దెబ్బ సామాన్యమైంది కాదు. విసురుగా ముళ్ల పొదల మీద పడ్డాడు చాంగ్. మరుక్షణంలో వేలకి వేల ముళ్ళు అతని శరీరంలో కస్సున దిగబడిపోయాయి. అంపశయ్య మీద పడుకున్న వాళ్ళ ఉన్నాడు. దుర్భరమైన బాధతో వెర్రి కేకలు పెట్టి అటు ఇటూ కదిలాడు. కదులుతున్న కొద్దీ ముళ్ళు మరింత లోపలికి చొచ్చుకుపోయాయి. మరికొన్ని వందల ముళ్ళు, పిన్నుల్లాంటి ముళ్ళు అతన్ని అన్ని వైపుల నుంచి పొడుస్తూ గీరుతూ చర్మాన్ని చీల్చేస్తూ ఉంటే నరకయాతన అనుభవిస్తూ మృగంలా పెద్దగా మూలుగుతున్నాడు చాంగ్. పెడబొబ్బులు పెడుతున్న ఈ కొత్త మృగం ఏమిటో అర్థం కాని అడవి జంతువులన్నీ ఆగి చెవులు రిక్కించి విన్నాయి. చిటపట శబ్దం చేస్తూ అతి వేగంగా అనూహ్యని సమీపిస్తున్నాయి మంటలు. ఆ వేడికి కమిలిపోతోంది ఆమె శరీరం. కోతి వంటి మీదున్న వెంట్రుకలు కొన్ని అంటుకుని చురచురా కాలిపోయాయి. ముళ్ల పొదలను పక్కకు తోసేస్తూ మంటల మధ్య ఉన్న అనూహ్య దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు సాగర్. కాని సాధ్యం కావడం లేదు. చాలా శ్రమగా ఉంది ఆ పని. ఉన్నట్లుండి హలో కెప్టెన్ సాబ్, గుడ్ డే మేం సాబ్ అని కేకలు వినపడ్డాయి. ఆకాశంలో నుంచి ఎవరో దేవదూతలు ఎలుగెత్తి పిలుస్తున్నట్టు. తలెత్తి చూశాడు సాగర్. అనూహ్య నిల్చున్న ప్రదేశానికి కొంచెం వెనకగా నిటారుగా కోటగోడలా ఉన్న కొండ ఒకటుంది. దాని మీద నిల్చుని చేతులూపుతున్నారు ఫకర్ ఇబూకా. ఆ కొండ మీదకి అనూహ్యని చేర్చగలిగితే ప్రమాదం తప్పుతుంది. కాని ఎలా? వెంటనే సాగర్ దృష్టి దట్టంగా మూకులాగా ఒకదానికొకటి అల్లుకునున్న అడవి తీగల మీద పడింది. అవి కొండ శిఖరం మీద పుట్టి తాడులా కిందకి వేలాడుతున్నాయి. ఇబూకా, ఆ తీగలనిటి విసిరాయి అన్నాడు సాగర్, రెండు చేతులు నోటి పక్క నుంచి పెద్దగా అరుస్తూ. రెండుసార్లు చెబితేగాని ఇబూకాకు అర్థం కాలేదు. ఈలోగా మంటలు అనూహ్య కాళ్ళదాకా వచ్చేశాయి. పాదాలు రెండూ నేలమీద ఆనించి నిలుచోవడానికి వీల్లేకుండా కిందంతా మంటలు. ఒక పాదమెత్తి ఒక కాలు మీద నిల్చుంది అనూహ్య. బ్యాలెన్స్ తప్పితే తను కూడా ముళ్లమీద పడిపోతుంది. ఇబూకా వంగి అడవి తీగల్ని అందుకొని సాగర్ వైపు విసిరాడు. తాడు పట్టుకున్నట్లు వాటిని పట్టుకున్నాడు సాగర్. దాని సహాయంతో ఊగుతూ ముళ్ల కంచెల మీదుగా అనూహ్యున్న ప్రదేశానికి వెళ్లాడు. ఒక చేత్తో ఆమెని పసిపాపలా ఎత్తుకుని లేపాడు. క్విక్, నా భుజం మీదకొచ్చి మెడ చుట్టూ చేతులై. అతి ప్రయాస మీద అతని వీపు మీదకి మెడ చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుంది అనూహ్య. అతను తాడుని ఒడిసి పట్టుకుని గోడలా ఉన్న కొండకి పాదాలు తన్నిపెట్టి పైకి ఎగబాకాడు. అతని వెనకాల ఎక్కొచ్చింది ఉరాంగుటాన్. వాళ్లు పైదాకా వచ్చాక అనూహ్యని అందుకొని పైకి లాక్కున్నారు ఫకర్ ఇబూకా. సాగర్ కూడా కొండ శిఖరం మీదకొచ్చి నిలబడి ఆయాసం తీర్చుకోవడం మొదలుపెట్టాడు. వినయంగా వంగి అతనికి అభివాదం చేశాడు ఇబూకా. సంతోషం ప్రకటిస్తూ గంతులేశాడు ఫకర్. ఉరాంగ్ ఊటాను కూడా సురక్షితంగా ఉండడం అతనికి ఆనందాన్ని కలిగించింది. హలో మిత్రమా, నువ్వెలా కలిసావు వేళతో అన్నాడు పలకరిస్తున్నట్లు. సమాధానంగా కిచకిచలాడి అతని చేతిని పట్టుకుంది ఉరాంగుటాన్. మిమ్మల్ని ఇంక ఈ జన్మలో చూస్తానో చూడనో అని భయపడిపోయాను కెప్టెన్ సాబ్ అన్నాడు ఇబూకా భక్తితో సాగర్ని చూస్తూ. నవ్వాడు సాగర్. మిగిలిన వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారని ఆశిద్దాం. ముందు మనం చాంగ్ని రక్షించాలి. నోరెళ్లబెట్టాడు ఇబూకా. ఏంటి, ఆ పరమనీచుడు చాంగ్ని రక్షిస్తారా? చూడండి కెప్టెన్ సాబ్, మీరు. పాపం యమబాధ పడుతున్నాడతను. వద్దు కెప్టెన్ సాబ్, వాడి చావు వాణ్ణి చావనివ్వండి. నా మాట వినండి. క్షణం ఆపకుండా పెడబొబ్బులు పెడుతున్నాడు చాంగ్. అతని అరుపులతో అడవంతా మారుమోగుతోంది. అంతలో కొండకు రెండో వైపున మేఘంలా దుమ్ము లేచింది. అసంఖ్యాకమైన గిట్టల చప్పుడు వినపడింది. లేళ్ల మందొకటి కొండ మొదలు పక్కగా చెంగు చెంగున గాల్లోకి ఎగిరి దూకుతూ పరిగెడుతున్నాయి.
ఆ మందని తరుముతోంది ఒక హైనా. పరమ వికారంగా ఉంది దాని లావాటి మెడ. మెడ దగ్గర నుంచి తోకదాకా ఏటవాలుగా వెనక్కి జారిపోయినట్లుంది దాని శరీరం. ఒంటిమీద అసహ్యమైన మచ్చలు. దాని దృష్టంతా నిండు చోళాలైన ఒక లేడి మీదుంది. ఏ నిమిషానైనా ప్రసవించడానికి సిద్ధంగా ఉంది ఆ లేడి. ప్రాణాలు దక్కించుకోవడానికి పరిగెత్తలేక పరిగెడుతూ ఉండేది. దాని నోటి వెంబడి నొరకలొస్తున్నాయి. ఆ లేడిని ఏకదీక్షగా తరుముతోంది హైనా. కొద్ది క్షణాల తర్వాత మందలో నుంచి విడివడిపోయింది లేడి. క్రమంగా బాగా వెనకబడిపోయింది. సరిగ్గా అదే సమయంలో దానికి ప్రసవం కావడం మొదలైంది. నిస్సహాయంగా ఆగిపోయింది ఆడలేడి. బొమ్మలా ఉన్న చిన్న లేడిపిల్ల మాతృ గర్భంలో నుంచి కొద్దిగా బయటకొచ్చింది. భూమి మీద పడ్డానికి సిద్ధంగా ఉంది. అప్పుడు దాన్ని చేరుకుంది హైనా. ఆ పిల్లని నోటితో కరిచి పట్టుకుంది. సగం తల్లి కడుపులో, సగం హైనా నోట్లో ఉంది ఆ లేడిపిల్ల. కడుపు తరుక్కుపోయేలా అరుస్తోంది ఆ తల్లి. దుఃఖంతో ఆగ్రహంతో వణికిపోయింది అనూహ్య. యు బాస్టర్డ్ అని అరచింది పళ్ళు బిగించి ఊపుతూ. వదిలిపెట్టి ఆ పసిపిల్లని. అయినా పళ్ళు ఆ పిల్లని మరింత గట్టిగా కరిచి పట్టుకున్నాయి. సాగర్ సాగర్ చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? వెళ్ళి ఆ లేడి పిల్లని రక్షించండి అంది అనూహ్య ఆవేశంగా. ఆమె కళ్ళ నుంచి ధారగా కారిపోతున్నాయి కన్నీళ్లు. అనునయంగా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు సాగర్. టేకిటీజీ విదిలించుకుంది అనూహ్య. ఒక తట్టు ఆ రాక్షసి పసికొనను చంపేస్తుంటే టేకిటీజీ అంటారేమిటి? మీకు చేతకాకపోతే నేను చంపుతాను ఆ హైనాని అంటూ వంగి రాయొకటి తీసుకుని బలంగా హైనా వైపు విసిరింది. దుఃఖంలో ఆమె హిస్టీరిక్ గా ప్రవర్తిస్తోందని గ్రహించాడు సాగర్. తనకు దగ్గర్లో రాయి పడగానే ఉలిక్కిపడి నోట్లోని లేడిపిల్లని సగానికి కొరికేసింది హైనా. మిగతా సగం తల్లి గర్భంలోనే ఉండిపోయింది. తడబడుతున్న కాళ్లతో 4 అడుగులు వేసి కింద పడిపోయింది తల్లి జింక. హైనా తలెత్తి కొండ శిఖరం వైపు చూసి కోపంగా అరిచింది. హెహెహె అని మనిషి ఎవరో ఎక్కసెక్కంగా నవ్వుతున్నట్లుగా ఉంది దాని అరుపు. నువ్వు ఇక్కడే ఉండు, నేను చాంగ్ని ఆ ముళ్ల పొదలో నుంచి బయటకు తీసుకొస్తాను అని కదలబోయాడు సాగర్. కోపంతో ఊగిపోయింది అనూహ్య. ఏంటి, చాంగ్ని రక్షిస్తారా? ఆ ముక్కుపచ్చలారని లేడిపిల్లని హైనా చంపేస్తుంటే చూస్తూ ఊరుకుని ఈ హీనాతిహీనమైన మనిషిని రక్షించాలని చూస్తున్నారా? సహనంగా ఆ మాటలన్నీ విని ఓపిగ్గా చెప్పడం మొదలుపెట్టాడు సాగర్. అడవిలోకొచ్చాక ఇక్కడ నిరంతరం సాగే గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ని మనం అంగీకరించక తప్పదు అనూహ్య. జింకలు, దుప్పులు లాంటివి హైనాలకు సహజమైన ఆహారం. పైగా ఇలా హైనాలు, చిరుతలు, పులులు లాంటి జంతువులు వేటాడి చంపడం వల్ల మొత్తం మీద లేళ్ల మందకే లాభం కలుగుతుంది. ఇంకా నయం, ఇలా హైనాలకి తదితర మాంసాహార జంతువులకి దొరికిపోయే లేళ్లు సాధారణంగా అంత సామర్థ్యం లేనివో లేదా ముసలి ముతకో అయి ఉంటాయి. అలాంటివి నశించిపోతూ ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన లేళ్లు మాత్రమే మందలో మిగులుతాయి. అది మందకే లాభం అవుతుంది. ఆఫ్రికాలో సెరెంగెటి అనే ప్రదేశం గురించి విన్నావా నిత్య? అక్కడ కూడా అంతే. ప్రతి సీజన్లో దుప్పులు, జిరాఫీలు దూరానున్న కొండల వైపు తరలిపోవడం మొదలు పెడతాయి. ఆ కొండల మీదున్న మేఘాల చేత ఆకర్షింపబడతాయవి. మేఘాలు వర్షించి అక్కడ ధారాళంగా గడ్డి పెరుగుతుందని తెలుసు వాటికి. అలా వలసపోతున్న ఆ మందలో కొన్ని మాత్రం వెనకబడిపోతాయి. అంటే అవి జీవితపు పొరుగు పందెంలో నిలవలేకపోయాయన్నమాట. అలా వెనకబడిపోయిన జంతువులు సింహాల వంటి జంతువులకి ఆహారమైపోతాయి. అది సృష్టి న్యాయం అనూహ్య. సృష్టి తనని తాను బ్యాలెన్స్ చేసుకునే పద్ధతి అది. ఏమీ మాట్లాడలేక ఊరికే ఉండిపోయింది అనూహ్య. కాని ఆమె కళ్ళు మాత్రం ఇంకా వర్షించడం మానలేదు. ఆమెని దగ్గరకు తీసుకున్నాడు సాగర్. నెమ్మదిగా ఆమె కన్నీరు తుడిచాడు. అతని ఛాతికి ఆనించి కొంచెంసేపు అలాగే ఉండిపోయింది అనూహ్య. ఒక్క నిమిషం అనూహ్య, ఇప్పుడే వస్తాను అంటూ మళ్లీ తీగల్ని అందుకొని ఊగి చాంగ్ దగ్గరికి వెళ్లాడు సాగర్. మూలుగుతూ చూస్తున్నాడు చాంగ్. చాంగ్, నా కాళ్ళందుకో. అంత బాధలోనూ రోషంగా చూశాడు చాంగ్. ఈ అర్భకుడి కాళ్ళు తను పట్టుకోవడమా? కాని అది తప్పదు. తను బతికి బయటపడ్డానికి మరో మార్గం లేదని తెలుసు అతనికి. అందుకని తన ఇష్టాన్ని తెలుపుతూ ముక్కుతో భయంకరంగా బుర్రుమని శబ్దం చేసి సాగర్ కాళ్ళు పట్టుకున్నాడు చాంగ్. తన కాళ్ళు నడుముల దగ్గర నుంచి ఊడిపోతాయేమో అనిపించింది సాగర్కి ఆ బరువు మోస్తుంటే. పళ్ల బిగువున ఆ బాధని భరిస్తూ బలమంతా ఉపయోగించి ఒక్కసారి ఊగి చాంగ్ని ముళ్ల పొదలో నుంచి బయటపడేశాడు.
ఆ విసురుకి బరువుకి పట్నం తెగిపోయాయి తీగలు. కింద పడగానే ముళ్ళన్నీ మరింత లోతుగా చాంగు శరీరంలో చొచ్చుకుపోయాయి. సానుభూతితో అతని పక్కనే కూర్చున్నాడు సాగర్. ఓపిగ్గా ఒక్కొక్క ముళ్ళు తీయడం మొదలుపెట్టాడు. కాని కృతజ్ఞత కలగలేదు చాంగుకి. ఎవరైనా తమకి ఉపకారం చేస్తే కృతజ్ఞత కలుగుతుంది సజ్జనులకి. మరి కొంతమంది మనుషులకి చిత్రమైన మనస్తత్వం ఉంటుంది. పొరపాటున ఎవరి వలనన్నా ఉపకారం పొందవలసొస్తే అది తమకు గొప్ప అవమానంగా భావించే సైకాలజీ వాళ్ళది. అలాంటి వాడే చాంగు. సాగర్ తీస్తున్న ప్రతి ముళ్ళు తన గుండెల్లో గుచ్చుకుంటున్నట్లవుతోంది చాంగుకి. ఇందాకటి బాధ కంటే ఈ అవమానాన్ని భరించడం కష్టంగా ఉందతనికి. కాని భరిస్తున్నాడతను. తను బతకాలి. బతికి తనని రక్షించి హీరో అయిపోయినట్లు ఫోజు పెడుతున్న ఈ సన్యాసిని చంపాలి. తన చేత కాళ్లు పట్టించుకున్న వీడి కాళ్ళు తొడల దగ్గర విరగొట్టి నుగునుగు చెయ్యాలి. అలా చేయకపోతే తన పేరు డ్రాకులా చాంగే కాదు. వీడికి తన సంగతి ఇంకా పూర్తిగా తెలీదు. తెలుసుకుంటాడు త్వరలోనే. నోరెత్తి పైకి ఒక్క మాట కూడా అనలేదు చాంగు. కాని అతని కళ్ళల్లో మాత్రం ద్వేషం కనబడుతోంది. నరకయాతన పడుతున్న చాంగుని రక్షించి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నానని సాగర్కి తెలియదప్పట్లో. ఆ చుట్టుపక్కలంతా ఎక్కువగా ముళ్ళు, తుప్పలు, ఎండుగడ్డి దువ్వులు ఉండడం వల్ల అతి వేగంగా వ్యాపిస్తున్నాయి మంటలు. కారుచిచ్చు మొదలవుతోంది. చాంగుని ముళ్ల పొదల్లో నుంచి బయట పడేయగలిగిన ప్రమాదం తప్పలేనని గ్రహించాడు సాగర్. అతన్ని తక్షణం ఏదన్నా సురక్షిత ప్రదేశానికి తరలించాలి. సునిశితమైన అతని దృష్టి త్వరగా పరిసరాలను గమనించింది. అనూహ్య, ఫకర్, ఇబూకా నిల్చునున్న కొండ కింద భాగంలో చిన్న గుహ ఒకటుంది. లోపలికి వెళ్లి చూశాడు. అది మరో విశాలమైన గుహలోకి దారి తీస్తోంది. ఇంకా లోపలగా తేనెతుట్టిలా అసంఖ్యాక గుహలున్నాయి. ఒక దానిలో నుంచి మరొక దానిలోకి దారుంది. చాంగుని అక్కడికి చేర్చాలి. ఆ మహాకాయుణ్ణి తను ఒక్కడే మోయడం అతి ప్రయాస. అందుకని చేతులూపుతూ ఫకర్, ఇబూకా, అనూహ్యల్ని కిందకి రమ్మని సైగ చేశాడు. త్వరగా కొండ దిగొచ్చారు వాళ్ళు. నువ్వు ఇక్కడే ఉండు అని అనూహ్యతో చెప్పి ఫకర్ని, ఇబూకాని వెంట పెట్టుకుని చాంగు దగ్గరికి పరిగెత్తాడు సాగర్. మంటలు చాంగుని సమీపిస్తున్నాయి. మంటలు కాలిపోతున్నాయి అని అరుస్తున్నాడు చాంగ్. పరిగెడుతున్న ఇబూకా ఆగి కసిగా అన్నాడు. మంటల్లో కాలిపోతానని ప్రాణభయం పట్టుకుంది వీడికి. ఇందాక మేడం సాబ్ని నిలువున తగలబెట్టద్దామని చూడలేదు ఈ డ్రాకులాగాడు. కెప్టెన్ సాబ్, వీణ్ణి రక్షించడం అంటే తద్దినాన్ని కొని తెచ్చుకోవడమే. సాగర్ ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాడు. భుజాలు ఎగరేసి సాగర్ని అనుసరించాడు ఇబూకా. చాంగుని చేరుకోగానే అతని భుజం కింద చేతులేసి పైకి లేపాడు సాగర్. ఫకర్, ఇబూకా చాంగు కాళ్ళు చెరొకటి పట్టుకున్నారు. వర్ణింపనలవి కాని బాధతో ఏడుపులాంటి మూలుగొస్తోంది చాంగు కంఠంలో నుంచి. అతి కష్టం మీద మోస్తూ అతన్ని గుహలోకి తెచ్చి దింపారు. ఏం తిని ఇంత బలిశాడో అన్నాడు ఇబూకా వగరుస్తూ. ఇంకేమిటి నెత్తిటికూడు అన్నాడు ఫకర్. ఇప్పుడింకా వీడికి గడ్డి తినిపిస్తాను చూడు. నిజంగానే అంటున్నవాడు ఇబూకా. గబగబా బయటికెళ్లాడు ఫకర్. చాంగు శరీరంలో మిగిలిన ముళ్ళు తీయడానికి వంగారు సాగర్, అనూహ్య. కాని ఎవరినీ దగ్గరికి రానివ్వడంలేదు చాంగు. ఒంటి మీద చెయ్యి వేస్తే చాలు విలవిల్లాడిపోతున్నాడు. వెలకేతలా పడుకునుంటే వీపులోని ముళ్ళు మరింతగా గుచ్చుకుని సలుపుతున్నాయి. పక్కకి తిరిగితే చేతులకున్న ముళ్ళు బాధిస్తున్నాయి. పావుగంటలో తిరిగొచ్చాడు ఫకర్. అతని చేతిలో ఒక చిత్రమైన జాతి గడ్డి పరకలున్నాయి. వాటిని చాంగు నోటి దగ్గర పెట్టాడు ఫకర్. తినరా, గడ్డి తిను. అవసరం తంది కాబట్టి ఆ అవమానాలన్నీ సహిస్తున్నాడు చాంగు. కాని సమయం వచ్చినప్పుడు వీళ్లందర్నీ చిత్రహింసలు పెట్టి చంపాలని నిర్ణయించుకున్నాడు. తిను బేటా అన్నాడు ఫకర్. ఇది గడ్డే, కాని మందులా పనిచేసే గడ్డి. తింటే పందిలా పడి నిద్రపోతావు, తిను. అనుమానంగా చూస్తూ కొన్ని పరకలు కొరికాడు చాంగు. వెంటనే వికారంగా అనిపించింది అతనికి. తల గిరున తిరుగుతున్నట్లయింది. మెల్లిగా కళ్ళు మూతలు పడిపోయాయి. తట్టి చూశాడు ఫకర్. చాంగు కదల్లేదు. ఇక మనం వీడి ఒంట్లో ఉన్న ముళ్ళని పీకేచ్చేశారు. నలుగురూ కలిసి మానవ రూపంలో ఉన్న పిన్నుల కుషంలా అయిపోయిన చాంగు శరీరంలో మిగిలిపోయిన ముళ్ళన్నీ లాగేశారు. తన జేబులోంచి మరికొన్ని ఆకులు తీశాడు ఫకర్. రెండు చేతులతో బాగా నలిపి చాంగు ఒంటికంతా పట్టించాడు. నాచుపట్టిన బండలా ఆకుపచ్చగా కనబడుతున్నాడు చాంగు. ఆ పని పూర్తయ్యాక అందరూ కాసేపు రెస్టుగా కూర్చున్నారు. అంతలో వాతావరణం చల్లగా మారింది. సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి.
త్వరలోనే అది జడివానగా మారింది. ఆ ఉధృతానికి అడవంతా అలుముకుంటున్న దావానలం చప్పగా చల్లారిపోయింది. అప్పుడు ఆకలి మంటలు చెలరేగాయి అందరి కడుపుల్లో. చూడు చూడు అన్నాడు ఫకర్. బాగా బలిసి నిగనిగలాడుతున్న అడవి కోళ్లు 4 తిరుగుతూ కనపడ్డాయి దూరంగా. వాటిని పట్టుకొస్తాను అంటూ పరిగెత్తాడు ఇబూక. అందినట్లే అంది దూరంగా పారిపోతున్నాయి అవి. పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వచ్చింది ఇబూకాకి. రోషంగా చూస్తూ నిలబడిపోయాడు. నవ్వాడు ఫకర్. వాటి సంగతి నాకు వదిలేనేస్తాం అంటూ గబగబా ఒక చెట్టెక్కాడు. వంపు తిరిగున్న చిన్న కొమ్మని విరగ్గొట్టాడు. కిందకి దిగొచ్చి చాకుతో దాన్ని చెక్కడం మొదలుపెట్టాడు. కోళ్లు కొట్టుకొస్తానని చెప్పి కొమ్మలు విరగొడతావేమిటి అన్నాడు ఇబూక. ఫకర్ ప్రయత్నం ఏమిటో సాగర్కి మాత్రం అర్థమైపోయింది. బూమరాంగ్ తయారు చేస్తున్నావు అవునా అన్నాడు. కెప్టెన్ సాబ్కి తెలియని విషయమంటూ లేదని నాకు తెలుసు అంటూ ముసుముసుగా నవ్వాడు ఫకర్. దాదాపు అర్ధచంద్రాకారపు ఆకారంలో తయారైంది బూమరాంగ్. ఆస్ట్రేలియాలోని ఆదిమవాసులు అనాదిగా ఉపయోగిస్తున్న ఆయుధం అది. మళ్లీ ఇంకో 4 అడవి కోళ్లు కనపడ్డాయి. బూమరాంగిని ఒడుపుగా విసిరాడు ఫకర్. రెక్కలు టపటపలాడిస్తూ పారిపోయేవి. వృత్తాకారపు కక్షలో రివ్వున పయనిస్తున్న బూమరాంగ్ విసిరిన వాళ్ల దగ్గరికే తిరిగొస్తుంది. అంటే మాటిమాటికి దాని వెనక పరిగెత్తే శ్రమ తప్పుతుంది. రంగురంగుల ఈకలతో జిగజిగా మెరిసిపోతుంది మరో కోడి. మళ్లీ బూమరాంగ్ విసిరాడు ఫకర్. అది తగిలి కింద పడిపోయింది కోడి. రోస్ట్ చికెన్ అని ఆనందంగా అరుస్తూ పరిగెత్తాడు ఫకర్. ఈలోగా ఒక చెట్టు కొమ్మను విరిచి చేతికర్రలా పట్టుకుని వృద్ధుళ్లా నడుస్తూ దగ్గరలోనే ఉన్న ఒక మడుగు దగ్గరికి వెళ్ళింది ఒరాంగుటాన్. కొల్లలుగా చేపలున్నాయి అందులో. నీళ్లల్లో దిగి నిర్నిమేషంగా చూస్తూ ఉండుండి పెటేల్మని కర్రతో కొట్టి చేపల్ని చంపుతోంది ఒరాంగుటాన్. కొన్ని ఆటవిక జాతులు చేపల్ని పట్టే పద్ధతది. ఆ ఒరాంగుటాన్ ఎవరో అలా చేపల్ని పట్టడం చూసింది ఇది వరకు. దాన్ని అనుసరిస్తోంది ఇప్పుడు. చూసిన కొత్త విషయాలను గుర్తు పెట్టుకుని అనుకరించి అలవాటు చేసుకునే శక్తి ఒరాంగుటాన్, గిబ్బన్, గొరిల్లా, చింపాంజీ లాంటి తెలివైన కోతులకుందని పరిశోధనలో తేలింది. ఒకసారి ఒక కోతుల గుంపు తాలూకా ఆహారం బురదలో పడిపోయి మట్టిగొట్టుకుపోయింది. దాన్ని ఏరుకుని తెస్తూ ఉంటే మళ్లీ పొరబాటున నీళ్లలో పడిపోయింది. నీళ్లల్లో తడిస్తే ఆహారానికున్న మట్టి తుడిచిపెట్టుకుపోతుందని గ్రహించింది ఆ కోతుల గుంపు. అప్పట్నుంచి అవి ముందు నీటిలో కడక్కుండా ఆహారాన్ని నోట పెట్టడం మానేశాయి. కోతుల జాతుల్లో నుంచి వచ్చిన ఆదిమ మానవుడు కూడా అలా ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ నాగరికుడయ్యాడు. గుహ లోపలి భాగంలో మంట చేశాడు ఫకర్. వంట మొదలు పెట్టాడు ఇబూక. భోజనం పూర్తయిన తర్వాత చిత్రమైన పాటేదో పాడుతూ చేతులు చెరుస్తూ పాదాలు కదుపుతూ నృత్యం చేయడం మొదలు పెట్టాడు ఫకర్. నల్లగా భూమికి 4 అడుగులు ఎత్తే ఉన్న ఫకర్ డ్యాన్సు చేస్తుంటే నవ్వుమొహాలు పెట్టి చూస్తున్నారు. ఉన్నట్లుండి కేకలు వినపడ్డాయి. చేస్తున్నాను బాబాయ్, రక్షించండి నాయనాయ్. వెంటనే మదపుటేనుగు భీంకారం వినపడింది. ఒక్క ఉదుటను లేచి నిలబడ్డారందరూ. నల్లటి పర్వతంలా ఉన్న పెద్ద ఏనుగొకటి ప్రొఫెసర్ ఆనందరావుని తొండంతో గాల్లోకి ఎత్తిపట్టుకుని వడివడిగా అడుగులు వేస్తూ వెళుతోంది. కాళ్ళు చేతులు గాల్లో తపతపా ఆడిస్తూ శోకాలు పెడుతున్నాడు ప్రొఫెసర్ ఆనందరావు. సీరియస్ గా చూస్తున్నాడు సాగర్. ఆ ఏనుగు మదంతో ఉందని అర్థమైంది అతనికి. అలాంటి ఎలిఫెంట్ ని తను ఎదుర్కోవడం సాహసం అనిపించుకోదు. అది మూర్ఖత్వమే అవుతుంది. వెర్రి కోపంతో చిరాకుతో ఉన్న అలాంటి ఏనుగులే కిల్లర్ ఎలిఫెంట్స్ గా మారతాయి. కానీ ప్రొఫెసర్ని రక్షించక తప్పదు. ఎలాగా? ఏం చెయ్యాలి? ఏమైతే అదవుతుందని ముందుకి అడుగు వేశాడు సాగర్. వెనకాల నుంచి ఎవరో షర్టు పట్టుకుని గుంజినట్లయింది. వెనక్కి తిరిగి చూశాడు. అనూహ్య. ఆమె పెద్ద పెద్ద కళ్లల్లో భయం కనబడుతోంది. వెళ్లొద్దు ప్లీజ్ అన్న అభ్యర్థన కనబడుతోంది. ధైర్యంగా ఉండమన్నట్లు ఆమె భుజం తట్టాడు సాగర్. ప్రొఫెసర్ని ఎత్తుకెళుతున్న ఏనుగు ఆ మడుగులోకి దిగబోయింది. కానీ అనుకోకుండా ఒక విశేషం జరిగిందప్పుడు. రెండో వైపు నుంచి మరి 3 ఏనుగులొచ్చి అదే మడుగులో దిగాయి. పక్కకి తప్పుకోమన్నట్లు అసహనంగా పెద్దగా ఘీంకరించింది ఆనందరావుని పట్టుకునున్న మొదటి ఏనుగు. ఆ సవాలుకి జవాబులాగా ఘీంకరించింది ఆ 3 ఏనుగుల్లో ఒకటి. అది వయసులో ఉన్న మొగేనుగు. వాళ్ల గుంపులో ఉన్న ఏనుగులన్నింటికీ నాయకత్వం వహించాలని దానికి ఉబలాటంగా ఉంది. దానిలో నిజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి కూడా. పైగా ఆ సమయంలో అది తనతో పాటు ఉన్న ఆడ ఏనుగుల్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఉంది.
అందుకని పౌరుషంగా అక్కడే కదలకుండా నిలబడిపోయింది. సాధారణంగా స్వజాతి జంతువుల్లో పోరాటం 3 విషయాల్లో జరుగుతుంది. తనది అనుకున్న ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం, గుంపులో నాయకత్వం కోసం, లేదా ఒక ఆడదాని కోసం పోట్లాడుకుంటాయి. అసలే చిరాగ్గా ఉన్న ఎలిఫెంట్కి తెక్కరేగిపోయింది. తొండంతో గిరగరా తిప్పి విసిరేసింది ఆనందరావుని. అతనొక చెట్టు మీద పడి కొమ్మల్లో ఇరుక్కుపోయాడు. అతి వేగంగా వచ్చి తనకు ఎదురు నిలిచిన ఆ కుర్ర ఏనుగుని ఢీకొంది. మహోద్రేకంతో పోరాటం మొదలుపెట్టాయి ఆ రెండు. భయభక్తులతో పక్కకి తప్పుకొని ఆ పోరాటాన్ని ఆదురుదాగా చూస్తున్నాయి ఆడ ఏనుగులు రెండు. కాళ్లతో మడుగంతా కలిచివేశాయి ఆ ఏనుగులు. మడుగంతా బురద అయిపోయింది. ఢీకొన్నప్పుడల్లా ఆ ఏనుగుల కుంభస్థలాలు కొద్ది కొద్దిగా చుట్లుతున్నాయి. వాటి ఘీంకారాలకి అడవంతా ప్రతిధ్వనిస్తోంది. తలలతో ఒకదాన్నొకటి నెట్టుకుంటూ మడుగుల నుంచి బయటకొచ్చాయివి. వాటి భారీ శరీరాలు తగిలి అక్కడున్న చెట్లన్నీ ఒకటి తర్వాత ఒకటిగా పడిపోతున్నాయి. అంతా అల్లకల్లోలమైపోయింది. ప్రొఫెసర్ ఆనందరావు కూర్చున్న చెట్టు కూడా ఉన్నట్లుండి ఒరిగిపోయింది. దగ్గున కింద పడ్డాడు ఆనందరావు. అయితే దెబ్బలేం తగలేదు అతనికి. కాలు మాత్రం కొద్దిగా బెణికింది. కుంటుతూ పరిగెత్తి ఎదురుగా కనబడుతున్న గుహలోకి చేరుకున్నాడు. తనకు స్వాగతమివ్వడానికి రిసెప్షన్ కమిటీలా అక్కడ నిలబడున్న మనుషుల్ని చూడగానే అతని ఆశ్చర్యానికి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. హుర్రే! హౌ ఆర్ యూ మై డియర్ కెప్టెన్? హలో యంగ్ మిస్! ఓరి ఫకర్ ఇబుకా కూడా ఇక్కడే ఉన్నారే! ఆ మూల ముసలంలా ముడుచు కూర్చున్నదెవరు? మూల కూర్చునున్న ఒరాంగుటాన్ ఒక్క ఉదుటన లేచి నిల్చుంది. హడలిపోయి సాగర్ పక్కన చేరాడు ప్రొఫెసర్ మెడ తడుముకుంటూ. తర్వాత అతని దృష్టి చాంగు మీద పడింది. ఏమైంది చాంగుకి? వివరంగా అంతా చెప్పాడు సాగర్. మెల్లగా మసక చీకటి ఆవరించుకుంటోంది. విజయమో వీర స్వర్గమో అన్నట్లు తలపడుతున్నాయి ఏనుగులు రెండు. చంద్రుడు పైకొచ్చాడు. చెట్ల ఆకులన్నీ వెండిపోత పూసినట్టు మెరుస్తున్నాయి. గుహ బయటకొచ్చి ఆ ఏనుగుల్ని చూస్తూ నిలబడ్డాడు సాగర్. వాటి పోరాటం ఇప్పుడిప్పుడే పూర్తి కాదని, ఒక్కోసారి వారం రోజుల తరబడి కూడా అవి అలా తలపడుతూనే ఉంటాయని తెలుసు సాగర్కి. నెమ్మదిగా వచ్చి అతని పక్కన నిలబడింది అనూహ్య. మీకసలు భయమనేది లేదా? నవ్వి ఊరుకున్నాడు సాగర్. మీకు కోపమంటే తెలీదా? మళ్ళీ నవ్వాడు. ఇలా యోగిలా ఎలా ఉండగలరు మీరు? మామూలు మనుషుల్లో ఉండే మనోవికారాలు ఏవి మీలో ఉండవా? నేను మామూలు మనిషినే. అంటే మీలో గర్వం కూడా లేదన్నమాట. సాగర్, ఒక ఆడపిల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాత్రం చనువిచ్చిందంటే మరో మొగాడైతే ఎలా ప్రవర్తించి ఉండేవాడో తెలుసునా? ఎలా ప్రవర్తించుండేవాడు? అచ్చం సగటు మొగాళ్ళ. అయితే నేను మొగాణ్ణి కానా? కాదు, మీరు మొనగాడు. నవ్వాడు సాగర్. అతనికి మరింత దగ్గరగా జరిగింది అనూహ్య. తలెత్తి ఆమె మొహంలోకి చూశాడు. నునుసిగ్గుతో అస్పష్టంగా కనబడుతోంది. ఆమె మొహంలో ఆహ్వానం. తనకి మరింత చేరువు కమ్మంటూ తనతో సాన్నిహిత్యానికి స్వాగతం పలుకుతూ ద్వారాలు తెరిచినట్టు కొద్దిగా తెరుచుకునున్నాయి ఆమె లేత పెదవులు. వాటికి కట్టిన మల్లెపూల తోరణంలా ఉంది తెల్లటి ఆమె పొలివరస. సందేహిస్తూ తలని అతి కొద్దిగా వంచాడు సాగర్. ఆమె మునికాళ్ళెత్తి నిలబడింది. మరుక్షణంలో 4 పెదవులు కలుసుకున్నాయి. ఊపిరందనంత గాఢంగా ఉంది చుమ్మనం. కిచకిచమని శబ్దం వినపడింది. చప్పట్లు కొడుతూ ఎగురుతోంది ఒరాంగుటాన్. ఇంకెవరో కూడా చప్పట్లు కొట్టారు. ఉలిక్కిపడి తిరిగి చూశారు అనూహ్య, సాగర్. ప్రొఫెసర్ ఆనందరావు కులాసాగా నిలబడున్నాడు. వెల్, మీ ఇద్దరికీ మధ్య రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని నాకింతవరకు తెలీదే. ఐ గెస్ దట్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ కిస్. అవునా? ముద్దుల్లో మొదటి ముద్దు. సిగరెట్ పీల్చేటప్పుడు చివరి పీల్పు బహు రుచికరమని చెబుతారు. వెల్. అనూహ్య మొహం ఎర్రబడిపోయింది. ఇతనికి బొత్తిగా సమయం సందర్భం తెలియనట్లుంది అంది చిరాగ్గా సాగర్ చెవి దగ్గర. సాగర్ కొంచెం దూరంగా జరిగాడు. హలో ప్రొఫెసర్, ఏంటి మీరు కూడా బయటకొచ్చారు? వాకింగా? కాని ప్రొఫెసర్ తన పాతపాటింకా మానలేదు. ముద్దు అనగానే వద్దనుకున్న ఒక జోకు గుర్తుకొస్తోంది, చెప్పనా? అని వాళ్ళు వద్దు అనేలోగానే చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి ఏమైందో తెలుసా? జవహర్లాల్ నెహ్రూ ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, నేను నా జీవితంలో నా భార్యని కాక మరో స్త్రీని కూడా ముద్దు పెట్టుకున్నాను అని. అందరూ బిత్తరపోయి చూశారు. పండిట్జీ ఇలాంటి పని చేస్తాడా అని. అందరూ విరగబడి నవ్వారు. మీటింగ్లో ఉన్న ఒకానొక రామలింగం ఇది విని, అద్భుతంగా ఉంది ఈ జోకు అని నోట్ చేసుకుని
తర్వాత తన ఫ్రెండ్స్కి చెప్పడం మొదలుపెట్టాడు. నేను నా జీవితంలో నా భార్యని కాక మరో స్త్రీని కూడా ముద్దు పెట్టుకున్నాను. నువ్వా? ఎవరిని? అన్నారు ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా. నెహ్రూ వాళ్ళమ్మని అన్నాడు రామలింగం. అని పెద్దగా నవ్వాడు ప్రొఫెసర్ ఆనందరావు. నేను చాలా విట్టిగా మాట్లాడతాను కదూ. పదండి లోపలికి పోదాం అంది కోపంగా. ఆయన ఒకసారి మాట్లాడే మూడ్లోకి వచ్చాడంటే ఇంక నోరు మూత పడదు. అవునయ్యా, నిజమే, నేను చాలా విట్టిగా మాట్లాడతాను. నా మాటలు వినడానికి కాలేజీలో ఆడపిల్లలు వెంటపడేవాళ్లు. నా మాటలకు మురిసిపోయే ఒక అమ్మాయి తన మెళ్ళో తాళి కట్టేదాకా తాళ్లేకపోయింది. ఇంకా సహించలేకపోయాడు ఇబ్బూక. ప్రొఫెసర్ గారు, మరి మీ భార్య మిమ్మల్ని వదిలేసిందని విన్నాను, ఎందుకు? గాలి తీసిన బెలూన్లు అయిపోయి చెప్పున నోరు మూసేసుకుని కొరకొరా చూడడం మొదలుపెట్టాడు ప్రొఫెసర్. తర్వాత ఉన్నది తలా కాస్తా తిని తలో మూల కూర్చుని జోగడం మొదలు పెట్టారు. తెల్లవారింది. మెలకు వచ్చింది సాగర్కి. శ్రద్ధగా విన్నాడు. ఏనుగుల ఘీంకారం వినపడ్డం లేదు. లేచి గుహ బయటకు వెళ్లి చూశాడు. అతని ఊహ కరెక్టే అయింది. ఎర్రటి పువ్వుల విచ్చుకున్న కుంభస్థలంతో రక్తసిక్తమైన శరీరంతో చనిపోయి ఉంది మదపుటేనుగు. కుర్ర ఏనుగు దాన్ని చంపి తన ఆడంగులతో కలిసి వెళ్ళిపోయిందన్నమాట. అతను గుహకి తిరిగొచ్చేసరికి చాంగుకి మెలకు వచ్చింది. ఫకర్ ఉపయోగించిన మూలికలు అమోఘంగా పనిచేశాయి. దానికి తోడు అతి దృఢమైన శరీరం చాంగుది. అందుకనే గాయాలు సెప్టిక్ అయి చావకుండా బతికి బయటపడ్డాడు. హలో చాంగ్ అన్నాడు సాగర్ సంతోషంగా. బదులు చెప్పే ఓపిక కూడా లేక ఊరికే తలాడించాడు చాంగ్. అతన్ని పరీక్షగా చూశాడు సాగర్. అతనికి గాయాలు సెప్టిక్ కాకపోయినా అవి తగ్గేసరికి కొద్ది రోజులు పట్టచ్చు. ఆ సంగతి చాంగ్ కూడా గ్రహించాడు. తాను తాత్కాలికంగా సాగర్తో రాజీ పడక తప్పదని అర్థమైంది అతనికి. రంగరాజు దాచిన నిధి రహస్యం తెలిసిన మనిషి తనొక్కడే. కాని దాన్ని తవ్వి తీయాలంటే తను ఒక్కడి వలన అయ్యే పని కాదు. పైగా తన అనుచరులందరూ ఏమైపోయారో, అసలు మళ్లీ తనకు కనబడతారో కనబడరో కూడా తెలీదు. అదీగాక తనకు దొరికిన రాగరేఖ మీద తెలుగులో రాసింది తను చదవలేడు. అందుకని తాత్కాలికంగా వీడితో రాజీ పడతాడు తాను. నిధిని తవ్వి తీశాక వీడి ఫ్రెండ్స్ అందరినీ సజీవంగా దానిలో పూడ్చిపెట్టేస్తాడు. అది తప్పదు. నీతో మాట్లాడాలి అన్నాడు సాగర్తో అతి కష్టం మీద. అతని పక్కనే కూర్చున్నాడు సాగర్. నా బెల్ట్ విప్పు అన్నాడు చాంగ్. చాంగ్ నడుము చుట్టూ బ్రహ్మాండమైన పటకాల ఉన్న బెల్ట్ లాగాడు సాగర్. అందులో పర్సలాగుంది ఒకచోట. దానిలో ఉంది రాగరేఖ టీ అన్నాడు చాంగ్. తీశాడు సాగర్. అక్షరాలు అస్పష్టంగా కనబడుతున్నాయి. చదువు. అతి కష్టం మీద కూడబలుకుంటూ చదివాడు సాగర్. అందరూ చెవులు అప్పగించి వింటున్నారు. ఐరావతం కుంభస్థలం మీద పెన్నిది అనుంది. అంతే, మరే వివరాలు లేవు. అందరినీ ఒక్కసారిగా నిరాశ ఆవహించింది. ఇన్ని ద్వీపాల్లో ఏ ద్వీపంలోని వెతుకుతారు? కెప్టెన్, నిధిని కనుక్కో. ఇది తెలివైన బుర్ర అని నాకు తెలుసు. నిధిని కనుక్కోగలితే అందరం సమానంగా పంచుకుందాం అన్నాడు చాంగ్. వెదవి కొరుకుతూ ఆలోచనలో పడ్డాడు సాగర్. ఐరావతం కుంభస్థలం మీద పెన్నిది. సందేహం లేదు, ఇదేదో కోడై ఉంటుంది. కాని ఆ కోడ్ని విడగొట్టడం ఎలా? ఐరావతం అంటే తెల్లటి ఏనుగు. దాని కుంభస్థలం మీద పెన్నిది. ఉన్నట్లుండి 100 ఏనుగులు ఒక్కసారి ఘీంకరించిన శబ్దం వినపడింది. తర్వాత భారంగా పడుతున్న అడుగుల శబ్దం. ఏనుగుల మందొకటొచ్చి తొండాలు ఎత్తి చెవులు చిల్లులు పడేలా ఘీంకరిస్తూ చనిపోయిన మదపటేనుగుని సమీపించాయి. అందరూ లేచి నిలబడి కళ్ళప్పగించి చూస్తున్నారు. అప్పుడొక విచిత్రం జరిగింది. ఆ ఏనుగులన్నీ కలిసి చనిపోయిన ఏనుగుని నెట్టుకుంటూ తోసుకుంటూ ఎక్కడికో తీసుకువెళుతున్నాయి. ఎక్కడికి? అప్రయత్నంగా వాటి వెంట నడవడం మొదలుపెట్టాడు సాగర్. అతన్ని వారించబోయింది అనూహ్య. కాని అతను ఆగలేదు. చాలాసేపటి తర్వాత ఒక లోయలోకి దిగడం మొదలుపెట్టాయి ఏనుగులన్నీ. సంభ్రమంగా చూస్తున్నాడు సాగర్. అక్కడ అసంఖ్యాకంగా ఏనుగుల అస్థిపంజరాలు. చాలామంది మిస్టరీగా భావించే ఒక విషయానికి హఠాత్తుగా జవాబు దొరికినట్లయింది. తక్కిన జంతువులు చనిపోతే వాటి అవశేషాలు కనపడవని చెబుతారు. మరి అవి ఏమవుతాయి? ఏనుగుల్లో ఉమ్మడి కుటుంబ లక్షణాలు చాలా ఉంటాయి. వాటికి మనుషులకున్నట్లే శ్మశానాలు ఉండవచ్చునని, చనిపోయిన తమ తోటి ఏనుగుల్ని అవి ఆ శ్మశానాలకు చేరుస్తాయని నమ్ముతారు కొంతమంది. అలాంటి ఏనుగుల శ్మశానాన్ని చూస్తున్నాడతను. దీనికి ఆ రాగిరేకు మీద రాయబడిన వాక్యానికి ఏమన్నా సంబంధం ఉందా? ఐరావతం కుంభస్థలం మీద పెన్నిది. ఆ ఏనుగులన్నీ వెళ్ళిపోయేదాకా అక్కడే వెయిట్ చేయదలుచుకున్నాడు సాగర్.
వాటి దారికి అడ్డం రాకుండా ఒక పక్కగా పొంచి నిలబడ్డాడు. అతని ప్రతి కదలికని ఒక జత కళ్ళు తీక్షణంగా పరిశీలిస్తున్నాయని తెలియదతనికి. మందలోని ఏనుగులన్నీ తమ సాటి ఏనుగొకటి శాశ్వతంగా తమని వీడి వెళ్లిపోయినందుకు సంతాపం ప్రకటిస్తున్నట్లు చాలాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయాయి. తర్వాత ఒక ఏనుగు నెమ్మదిగా వెనుతిరిగింది. మిగతావన్నీ దాన్ని అనుసరించాయి. భూమికి 4 అడుగులు ఎత్తే ఉన్న 2 గొన్న ఏనుగులు వెనకగా పరిగెత్తాయి. వాటి హడావిడి తగ్గాక అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది. తన మీద ఏదో నీడపడినట్లు అనిపించింది సాగర్కి. చటుక్కున తలెత్తి చూశాడు. రాబందులు 1 కాదు 2 కాదు, దాదాపు 20 అసహనంగా పైన చక్కర్లు కొడుతున్నాయి. ఒక రాబందు నెమ్మదిగా జారుతున్నట్లొచ్చి ఆ ఏనుగు కళేబ్రం మీద వాలి కన్నుని పొడవసాగింది. తక్కిన రాబందులు కూడా విందు భోజనానికి కూర్చున్నట్లు ఆ కళేబ్రం చుట్టూ వాలాయి. అక్కడ్నుంచి ముందుకు కదిలాడు సాగర్. ఎక్కడ చూసినా ఎటు చూసినా అసంఖ్యాకంగా అస్థిపంజరాలు. చరిత్రకాందని కాలం నుంచి ఆ స్థలం అక్కడ ఏనుగులకి శ్మశాన వాటిగా ఉపయోగపడుతూ ఉండాలి. కొన్ని అస్థిపంజరాలు ఎంత పురాతనమైనవంటే వాటి మీద పొరపాటున అతని అడుగు పడగానే వాటి ఎముకలు నుసునుసైపోతున్నాయి. ముందుకు సాగుతున్నాడు.